అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్. అయ్యా గోరంట్ల మాధవ్ గారు, మీరు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటైనా నెరవేర్చగలిగారా? 2019 ఎలక్షన్ల కంటే మీరు ఇచ్చిన హామీలు, మేము అధికారంలోకి రాగానే అందరికీ ఇల్లు కట్టించి ఇస్తామన్నారు, కట్టించారా? అది లేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఓన్లీ నోటి మాటలతోనే మాట్లాడుకుంటూ కాలం గడిపేశారు. మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధిస్తామన్నారు, నిషేధించారా? అది లేదు. అలా కాకుండానే ఎలక్షన్ ఓట్లు అడగడానికి వచ్చారు, నానా రకాలుగా నానా విధాలుగా. ధరలు, ఛార్జీలు, పన్నులు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? తగ్గించలేదు, విపరీతంగా పెంచారు. మరి ల్యాండ్ టైటిల్ యాక్టివ్ అన్నారు, చేశారా? చేయలేదు. ప్రజలు నడ్డి విరిశారు, పైన అప్పులు చేశారు, ఇప్పుడు ఓడిపోయి తెగ బాధపడిపోతున్నారు. ఒక్కసారి తెలుసుకోండి మన రాష్ట్రం పరిస్థితి గురించి. మీరు చెప్పిన వాగ్దానాలు కానీ, మీరు చెప్పిన హామీలు కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చగలిగారా? మేము చెప్పేది ఒకటే, మేము చేసింది ఒకటే. ఏంటంటే మేము పథకాలు ఇస్తున్నాం, మరి బటన్ నొక్కుతున్నాము. మేము చేసిన అభివృద్ధి అది, అంతకు తప్ప మా వల్ల కాదు, మేము ఏ ఒక్కటి కూడా ఇవ్వలేము, ఇవ్వటానికి చేతగా సతికిల పడిపోయినాము, 11 సీట్లకి పరిమితం అయిపోయినాము, మా వల్ల ఏమీ కాదు అని సతికిల పడిపోయారు మీరు. జనాలకు అది కాదు, వాళ్ళకి పని కల్పించాలి. సోమరితనం లేకుండా వాళ్ళకు పనులకు పంపించే మార్గం చూడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సోమరితనం నేర్చుకొని బజార్లంబడి బేకారుగా తిరిగే వాళ్ళు అయిపోయారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక్కసారి తెలుసుకోండి, వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు. మీరు ఈ విధంగా చేయబట్టి మీరు 11 సీట్లకి పరిమితం అయిపోయారు. రావచ్చు, రాకపోవచ్చు, సతిగల పడవచ్చు, అది ఏదో ఒక పార్టీలో చేరిపోవచ్చు. ఇది ఎప్పటికీ సరైనది కూడా కాదు. మీరు రాష్ట్రం పరిస్థితి ఆ విధంగా చేశారు. మేము చేసింది ఒకటే, బటన్ నొక్కడం మాత్రమే తెలుసు అంటారు. అలా అయితే ఎలా సరిపోతుంది అని తెలియజేస్తూ, ఊరక పిచ్చి మాటలు, పిచ్చి వేదాలు వేస్తుంటారు. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ మీరు చేసిందంతా మా రాష్ట్రానికి ఒక రాసలీల తీసుకొచ్చి పెట్టారు. రికార్డింగ్ డ్యాన్సులు ఎగురుకుంటూ వచ్చారు. ఈ విధంగా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారే కానీ రాష్ట్ర అభివృద్ధి అంటూ నోచుకోలేకపోయారు, రాష్ట్ర అభివృద్ధి అంటూ చేయలేకపోయారు. రాష్ట్ర ప్రజలకు మాత్రం అప్పుల భారం తీసుకొచ్చి పెట్టారు. రాష్ట్ర ప్రజలకు అప్పులు చేసి పెట్టారు, మీరు మాత్రం బాగుపడ్డారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.